మరి ఆలస్యం చేయకుండా దేవుని యొక్క వాక్య భాగంలోనికి మనం వెళ్దాం. దయచేసి బైబిల్ గ్రంథంలో నుండి మనమందరం కూడా ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనములో ఉన్నటువంటి మాటలను మనం చదువుకుందాం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. చాలండి. భక్తుడు సంఘముతో మాట్లాడుతూ అంటూ ఉన్నాడు కదా, ఏమనంటే మీరు ఎల్లప్పుడూ కూడా ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి అని అంటూ ఉన్నాడు. అంటే సేవకుడు సంఘాన్ని ఏమని ప్రోత్సహిస్తూ ఉన్నాడంటే, మీరు ప్రభువును బట్టి ఆనందంగా ఉండాలి, ప్రభువును బట్టి సంతోషంగా ఉండాలి అనేటువంటి మాటను, అనేటువంటి ప్రోత్సాహాన్ని సంఘానికి తెలియజేసినట్లుగా లేఖనాన్ని పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ మనందరికీ రావాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న, ఆనందము అని అంటే ఎలాగా, దేనిని బట్టి ఆనందించాలి? ప్రభువును బట్టి ఆనందించమంటూ ఉన్నాడు, సరే బాగానే ఉంది. ప్రభువును బట్టి ఆనందించడం ఎలాగా అనేటువంటి ప్రశ్న మనకి రావాలి కదా. అది అర్థం అవ్వడం కోసం ఈరోజు కొన్ని విషయాలు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే మొదటిగా, సాధారణంగా వాక్యం ఎరుగని ప్రజలు, దేవుణ్ణి ఎరుగని ప్రజలు ఏ ఏ విషయాలను బట్టి ఆనందిస్తారు? ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులైనా, ఈ లోకంలో ఉన్నటువంటి వాక్యం ఎరుగని ప్రజలైనా దేనిని బట్టి ఆనందిస్తారు చెప్పండి? ఒక మనిషికి ఆనందాన్ని కలుగజేసేది ఏంటి అంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి కారణాన్ని బట్టి ఆనందం కలుగుతుంది కదా. కొంతమందికేమో ఒక ఉన్నతమైనటువంటి ఇంటిని కలిగి ఉంటేనో, గృహాన్ని కలిగి ఉంటేనో ఆనందంగా ఉంటాం అని అనుకుంటారు. ఇంకొంతమంది ఏమో కావలసినంత ధనాన్ని కలిగి ఉన్న కారణాన్ని బట్టి, ఆస్తిపాస్తులను కలిగి ఉన్న కారణాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి బ్యాంక్ బ్యాలెన్స్లను బట్టి ఆనందించేటువంటి ప్రయత్నం చేస్తారంటే, వారికి ఆనందం, డబ్బులుంటే మేము ఆనందంగా ఉంటామని అనుకుంటారు ఈ లోకంలో ఉండేటువంటి చాలామంది ప్రజలు. ఇంక్లూడింగ్ క్రైస్తవులు కూడా అలాంటి ఆలోచనను కలిగే ఉంటారనుకోండి. కానీ ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు పలు రకాలైనటువంటి కారణాలను బట్టి ఆనందంగా ఉంటారు. డబ్బును బట్టి, వారికి ఉన్నటువంటి ఆస్తిపాస్తులను బట్టి, లేకపోతే వారు కలిగి ఉన్నటువంటి వ్యక్తులను బట్టి, వారు ఇష్టపడేటువంటి వ్యక్తులను బట్టి, ఉన్నతమైనవి ఏవో వారు కలిగి ఉన్నటువంటి విధానాన్ని బట్టి ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆనందిస్తూ ఉంటారు. ఇంకా మనం లోతుగా వెళ్ళి ఆలోచన చేస్తే, ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనల్లో, ఈ లోక సంబంధమైనటువంటి విధి విధానాల్లో మనుషులు ఆనందించేటువంటి పరిస్థితులు మనం అందరం కూడా గమనిస్తూ ఉంటాం. అయితే ప్రియమైనటువంటి దేవుని యొక్క జనాంగమా, క్రైస్తవులు మరి వేటిని బట్టి ఆనందిస్తారు? పరిశీలన చేస్తే ఒక క్రైస్తవునికి ఆనందం ఎప్పుడు కలుగుతుంది అని అంటే, ఏదైనా కానీ ఒక రోగంతో బాధపడుతూ ఉన్నప్పుడు దేవుడు తన మహాకృపను బట్టి ఆ రోగము నుండి విడిపిస్తేనో, లేకపోతే ఆ వ్యాధి నుండి ప్రభు వారిని విడిపిస్తేనో, వారికి కలిగినటువంటి స్వస్థతను బట్టి ఆనందించేటువంటి అవకాశం ఉంటుంది. అంతే కదా, అంతే కదండి. చాలామంది ప్రభువుని తెలుసుకోవడానికి గల కారణం ఏంటి అని అంటే, ఏదో ఒక రోగం అనేది వారికి ఉండొచ్చు, ఏదో ఒక అనారోగ్య సంబంధితమైనటువంటి పరిస్థితి వారు కలిగి ఉన్న కారణాన్ని బట్టి ప్రభువుని ఆశ్రయించిన వెంటనే దేవుడు వారి జీవితాల్లో జరిగించిన ఆ స్వస్థత కార్యమును బట్టి చాలామంది క్రైస్తవులు సంతోషిస్తారు, చాలామంది క్రైస్తవులు ఆనందిస్తారు. ఇంకొంతమంది ఏమో ఏదో అప్పుల సమస్యతో ఉన్నారు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులతో ఉన్నారు. మరి దేవుణ్ణి ఆశ్రయించి యేసుప్రభువుని నమ్ముకొని ప్రార్థన చేసిన వెంటనే వారికి ఉన్నటువంటి ఆ ఆర్థికపరమైన ఇబ్బందుల నుండి వాడు విడిపించబడి, అప్పుల సమస్య నుండి వారు విడిపించబడి, వారు కూడా ధనాభివృద్ధిని కలుగు చేసుకున్నటువంటి యొక్క కారణాన్ని బట్టి ఆనందించేటువంటి పరిస్థితులను మనం క్రైస్తవుల్లో మనం చూడగలుగుతూ ఉంటాం. అంతే కదా. ఒక క్రైస్తవుడు ఆనందించాలి అని అంటే, ఒకటి వాళ్ళు రోగముల నుండైనా విడిపించబడాలి, లేదా వాళ్ళు అప్పుల సమస్యల నుండైనా బయటికి రాగలగాలి. మరింకొంతమంది ఈ దినాన సహోదరి శశి సాక్ష్యం ఇచ్చినట్లుగా, కుటుంబంలో ఏదైనా కానీ సంతోషం అనేది కొద్దివై ఉన్నప్పుడు, సమస్యలు అధికమవుతూ ఉన్నప్పుడు ప్రభు చేసినటువంటి యొక్క కార్యాన్ని బట్టి ఆనందించేటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే ఒక క్రైస్తవుడు ఆనందించాలి అని అంటే కుటుంబంలో ఏదో ఒక కార్యం జరగాలి. భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు వృద్ధి చెందితేనో,
లేకపోతే దేవుని ఎదుట నుండి కుటుంబంలో ఏదైనా వారు సంపాదించుకుంటేనో సాధించుకుంటేనో క్రైస్తవులు అనబడిన వారు సంతోషించి ఆనందించేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే ప్రియమైనటువంటి దేవుని యొక్క జనాంగమా, ఇక్కడ రాయబడినటువంటి లేఖన భాగం ప్రకారం అపోస్తులుడైనటువంటి పౌలు సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నటువంటి ఆ యొక్క ఆనందం రోగమును బట్టో స్వస్థతను బట్టో లేకపోతే ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుండి విడిపించబడిన విధానాన్ని బట్టో, కుటుంబ సమస్యలు అధిగమించిన కారణాన్ని బట్టో ఆనందించమని సంఘాన్ని ప్రోత్సహించడం లేదు. ఆయన అంటూ ఉన్నాడు, ప్రభువునందు ఆనందించండి. ఒక క్రైస్తవుడు అంటే ఈ లోక సంబంధమైనటువంటి వీటి నుండి మనం విడిపించబడినప్పుడు ఆనందించడంలో తప్పులేదు. అంటే ఇప్పుడు స్వస్థపరచబడినందుకు ఆనందించొద్దానంటే ఆనందించవచ్చండి, తప్పులేదు. అప్పుల సమస్యల నుండి విడిపించబడితే మరి ఆనందించాల్సిన అవసరం లేదనంటే ఆనందించండి, తప్పులేదు. కుటుంబ సమస్యల నుండి విడిపించబడినప్పుడు ఆనందించండి, తప్పులేదు. అది తప్పనేది భావన కాదు. కానీ క్రైస్తవుడు అనబడిన వాడు ప్రాథమికముగా ప్రారంభ దశలో ఆనందించాల్సినటువంటి కొన్ని విషయాలను ప్రభు ఈ దినాన మనకి తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. గనుక లేఖనాన్ని మనం పరిశీలించుకుంటూ మనం ముందుకెళ్దాం. ఒక క్రైస్తవుడు అనబడిన వాడు మొదటగా, ఇది కేవలం ప్రారంభ దశ గురించి మాత్రమే మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భం కనుక జాగ్రత్తగా గమనించండి. ఇది పార్ట్ 1 మాత్రమే. పార్ట్ 2 ఉండొచ్చు, పార్ట్ 3 ఉండొచ్చు. ఇది ఎంతవరకు కొనసాగిద్దో నాకైతే తెలియదు. కానీ ఒక క్రైస్తవుడు అనబడిన వాడు మాత్రం ఆనందించవలసినటువంటి విషయాలు అనేకమైనవి ఉన్నాయి. అందులో ప్రథమముగా ఒక క్రైస్తవుడు ఆనందించాల్సిన కొన్ని ప్రాముఖ్యమైన సంగతులను గూర్చి దేవుని చిత్తమైతే ఈ దినాన ఒక 2 విషయాలను గూర్చి మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అట్టి రీతిగా దేవుడు మనందరినీ ముందుకు నడిపించునుగాక. ఆమేన్. మొదటగా ఒక వాక్యాన్ని మనం పరిశీలన చేద్దాం. చూడండి బైబిల్ గ్రంథంలో నుండి. మరి కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 11వ వచనంలో రాయబడినటువంటి మాటలను మనం ఒక్కసారి పరిశీలిద్దాం. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 11వ వచనంలో ఉన్నటువంటి మాటలను ఒక్కసారి చదువుతారా? నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయుడి. నీతిమంతులారా దేనిని బట్టి ఆనందించాలి? యెహోవాను బట్టి ఆనందించాలి. యెహోవాను బట్టి మనం ఎలాగ ఆనందించాలి? ఒకసారి పరిశీలన చేద్దాం. ఈ కీర్తనల గ్రంథంలోని మొదటగా రాయబడినటువంటి 4 వచనాలు చదవండి ఒకసారి. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను. నా సారము వేసవి కాలమున ఎండినట్టాయెను. ఎవడైతే తమ అతిక్రమములకు పరిహారము నొందుతాడో వాడు ధన్యుడు. అంటే ఒక మనిషి అనేవాడు సర్వసాధారణంగా, అంటే మనం క్రీస్తుని ఎరుగనప్పుడు, దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు మన జీవితాల్లో ఏముంటుందండి? మన జీవితాల్లో ఏముంటుంది? మన జీవితాల్లో ఆరోగ్యం ఉన్నా, మన జీవితాల్లో ఆనందం ఉన్నా, మన జీవితాల్లో ఈ లోక సంబంధమైన వేటిని కలిగి ఉన్నా మనల్ని క్షీణింపజేసేది, మన దుఃఖానికి కారణమయ్యేది, మనల్ని మానసికంగా కృంగదీసేది ఏదైనా ఉంది అని అంటే అది మనం చేసినటువంటి పాపమే. పాపం ఏం చేస్తూ ఉంది అని అంటే అనేక రకాలుగా మనము దుఃఖించడానికి కారణమవుతుంది. పాపాన్ని బట్టే అనేక సందర్భాల్లో మనం ప్రతికూల పరిస్థితి గుండా ప్రయాణించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ పాపము, అతిక్రమము ఏం చేస్తూ ఉంది అని అంటే మన జీవితాలను చిన్నాభిన్నం చేస్తూ ఉంటుంది. నిజమైనటువంటి ఆనందాన్ని అనుభవించడానికి అవకాశం లేకుండా చేస్తుందంట. అందుకే భక్తుడు అంటా ఉన్నాడు, ఎవరైతే తన పాపములను బట్టి పరిహరించబడతారో వారు ధన్యులు. అందుకే ఈయన అంటా ఉన్నాడు, ఆయన దేవుని సన్నిధిని ఆశ్రయించాడంట. ఏం చేశాడంట? దేవుని సన్నిధిని ఆశ్రయించాడంట. సన్నిధిని ఆశ్రయించినప్పుడు ఏం జరిగింది? 5వ వచనంలో చూడండి. ఇప్పుడు 32వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి పరిశీలించండి. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. చాలండి. ఏంటంట?
ప్రియమైనటువంటి దేవుని యొక్క జనాంగమ భక్తుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, ఆయన అతిక్రమములు చేసిన వాడిగా ఉన్నాడంట, ఆయన పాపము చేసిన వాడిగా ఉన్నాడంట, దేవుని ఎదుట ఆయన దోషిగా కనపడుతూ ఉన్నాడంట. ఆయన చేసిన పాపమును బట్టి, ఆయన జరిగించిన అతిక్రమమును బట్టి ఆయన జీవితంలో సంతోషము లేక, సమాధానము లేక, నిజమైన ఆనందము లేక బాధపడుతూ ఉన్నప్పుడు ఆయన దేవుని సన్నిధిని ఆశ్రయించి ఆయన చేసిన ప్రతి తప్పిదాన్ని కూడా ఆయన సన్నిధిలో ఒప్పుకున్నాడంట. ఒప్పుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆ పాపములను పరిహరించాడు అని భక్తుడు సమాధానమిస్తూ ఉన్నాడు, సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అందుకే ఆఖరి వచనములో ఏమన్నాడు? నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందించాలి. అంటే యెహోవాని బట్టి మనం ఎందుకు ఆనందించాలి అనంటే, దేవుడు మనకి రక్షణ అనేటువంటి ఒక ఆశీర్వాదాన్ని ఇచ్చినందుకు ప్రతి క్రైస్తవుడు కూడా ఆనందించాలి. హల్లెలూయా. ఏంటండి ఆ రక్షణ అంటే, మన పాపముల నుండి దేవుడు మనకు కలుగు చేసినటువంటి ఆ యొక్క రక్షణను బట్టి ఒక క్రైస్తవుడు అనబడిన వాడు ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించాలి. నిజానికి మనం చేసినటువంటి పాపముల వలన మనకు కలిగేదేంటి? ఆనందం కాదు. లేఖనాన్ని మనం పరిశీలించినప్పుడు వాక్యము సెలవిస్తూ ఉంది, పాపము వలన వచ్చు జీతము మరణము. అంటే ఒక మనిషి పాపము చేసిన కారణాన్ని బట్టి ఏం సంపాదించుకుంటాడయ్యా అని అంటే ఆనందాన్ని కాదు. పాపాన్ని బట్టి ఏం సంపాదించుకుంటాడయ్యా అని అంటే సంతోషాన్ని కాదు. పాపాన్ని బట్టి ఏం సంపాదించుకుంటాడయ్యా అని అంటే ఇదిగో ఏదో ఒక ఉన్నతమైనటువంటి జీవితాన్ని, ఆనందాన్ని కాదు. ఒక మనిషి పాపమును బట్టి ఏం సంపాదించుకుంటాడు అని అంటే మరణాన్ని సంపాదించుకుంటాడు. అయితే ఆ మరణాన్ని జయించడం అనేది ఒక సాధారణమైనటువంటి మానవుడికి సాధ్యమయ్యేటువంటి పనేనా? ఏ మానవుడైనా కానీ పాపాన్ని పరిహరింపగలడా? ఏ మానవుడైనా కానీ ఆ పాపముల నుండి విడిపించబడగలడా? ఏ మానవుడైనా కానీ ఆ పాపాన్ని బట్టి ఆనందించగలడా? ఏ మానవుడైనా కానీ ఆ పాపాన్ని బట్టి సంతోషించి నిత్యముగా బ్రతకగలడా? ఏ మానవుడు కూడా చేసిన పాపాన్ని బట్టి ఆనందాన్ని మాత్రం సంపాదించుకోలేడు, సాధించుకోలేడు. కానీ ప్రియమైనటువంటి దేవుని యొక్క జనాంగమా, పాపము వలన ఒక మనిషికి మరణం వస్తూ ఉంటే ఆ పాపము నుండి విడిపించడానికి పరమదేవుడే ఆయన సింహాసనాన్ని విడిచి 2026 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి మానవుడిగా వచ్చి మనమందరము చేసిన పాపముల నిమిత్తము ఆయన నిందించబడి, ఆయన అవమానించబడి, ఆయన కొరడాలతో కొట్టబడి, ఆయన ముఖాన ఉమ్మివేయబడి, ఇదిగో సిలువను మోసుకొని అరచేతుల్లో కాళ్ళల్లో మేకులు దిగగొట్టించుకొని, ఇదిగో ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా మన కోసము కార్చి ఆ సిలువ మీద తన ప్రాణమును మన కొరకు పెట్టి ఆ పాపము నుండి మనల్ని విడిపించి మరణించి ఇదిగో తిరిగి లేచి పునరుద్ధానుడై మనకి రక్షణ ఆనందాన్ని కలుగజేశాడంట. హల్లెలూయా. ఒక క్రైస్తవుడు మొదటగా దేనిని బట్టి ఆనందించాలి అనంటే ప్రభువు మనకు కలుగజేసినటువంటి రక్షణను బట్టి ఆనందించాలి. రక్షణను బట్టి ఆనందించాలి. ఆ రక్షణ అనేది లేకపోతే నీవు చేసిన పాపమును బట్టి, నేను చేసిన పాపమును బట్టి మన జీవితాలు ఎల్లప్పుడూ కూడా నిత్య నరకాగ్నిలో ఉండాల్సినటువంటి పరిస్థితులండి. నీవు ఈ భూమి మీద ఎన్ని సంవత్సరాలైనా బ్రతకొచ్చు. వాక్యము సెలవిస్తూ ఉంది, నీవు మహా అయితే భూమి మీద ఎంతకాలం బ్రతుకుతావు? 70 సంవత్సరాలు అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, ఆ 80 సంవత్సరాలు కూడా నీ జీవితం అంతా కూడా ప్రయాసతోటి, దుఃఖముతోటి, వేదనతోటే కొనసాగుతూ ఉంటుంది. వయసు మీదకు వచ్చిన తర్వాత ఆనందించే అవకాశాలు ఉండవండి. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, మీకు నేను రక్షణను కలుగజేశాను. భక్తుడు అంటా ఉన్నాడు, ఆయన నా పాపములను పరిహరించాడు, నా దోషములన్నిటినీ తుడిచివేశాడు, రక్షణానందమును నాకు కలుగజేశాడు. అందును బట్టి ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించాలి. హల్లెలూయా. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆయన మన కొరకు చేసిన త్యాగాన్ని ప్రతి క్రైస్తవుడు ఎల్లప్పుడూ ప్రతి క్షణము తన మదిలో భద్రపరుచుకోవాలి. ఎల్లప్పుడూ దానినే కలిగి ఉండాలి. దేవుడు మీకు కలుగు చేసిన రక్షణను మీరు కొనసాగించాలి. కొనసాగిస్తూనే దేవుడు చేసిన ఆ ఉన్నతమైన కార్యమును బట్టి ఎల్లప్పుడూ ఆయన యందు మనం ఆనందించగలగాలి.
ఒక నిజమైనటువంటి క్రైస్తవుడికి ఆనందం దేనిని బట్టి అనంటే దేవుడు తనకు కలుగజేసినటువంటి రక్షణను బట్టే. ఆయనే గనక మనల్ని రక్షించకపోతే, ఆయనే గనక పరలోకాన్ని విడిచి మన కొరకు రాకపోతే మన జీవితాలు ఏమయ్యాయండి? రాయబడింది లేఖనం, అగ్ని ఆరదు, పురుగు చావదు. పాపము చేసిన ప్రతి మనిషి నరకానికి వెళ్ళిపోయి ఆ నరకములో ఎల్లప్పుడూ వేదనకరమైనటువంటి జీవితాన్ని జీవించాల్సినటువంటి పరిస్థితి. ఆ పరిస్థితి నుండి సర్వ మానవాళిని రక్షించడానికి పరిశుద్ధుడైన దేవుడే పరమును విడిచి మన మధ్యకి వచ్చి మన పాపములను పరిహరించి మన మీదకి రావాల్సిన శిక్షను ఆయన మీద వేసుకుని మనందరికీ రక్షణ ఆనందాన్ని కలుగజేశాడు. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని యొక్క జనాంగమా, క్రైస్తవులముగా మనమందరము కూడా రక్షణను బట్టి, దేవుడు మనకు అనుగ్రహించిన క్షమాపణను బట్టి మనము ఆనందించాలి. అందునిమిత్తమే ఆయన అంటూ ఉన్నాడు సంఘముతో, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించాలి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించడము అనంటే దేవుడు కలుగు చేసినటువంటి యొక్క రక్షణను బట్టి ఆనందించడమే. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అందుకే లేఖన భాగంలో రాయబడింది మరొక మాట ఏమనంటే, ఇప్పుడు యెహోవా యందు నేను హర్షించుచు ఆయన రక్షణను బట్టి నేను సంతోషించుదును. భక్తుడు అంటా ఉన్నాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు హర్షిస్తూ ఆయన కలుగు చేసిన రక్షణను బట్టి నేను సంతోషిస్తాను, నేను ఆనందిస్తాను అని ఆయన సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అట్టి సాక్ష్యము సంఘము ఎల్లప్పుడూ ప్రతి ఒక్కరికి ఇచ్చునుగాక. ఆమేన్. అనగా ఎల్లప్పుడూ కూడా సంఘము దేవుని యొక్క సన్నిధిలో ఆయన కలుగు చేసిన రక్షణను బట్టి ఆనందించాలి, ఆ రక్షణను బట్టి సంతోషించాలి.